వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. సో ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డే గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏంటి వరల్డ్ హార్ట్ డే అంటే, ఈ ఇయర్ థీమ్ ఏంటి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి జై శివకుమార్, చీఫ్ ఆఫ్ కార్డియాలజీ ఎట్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో శివకుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో అసలు ఏంటండి వరల్డ్ హార్ట్ డే అంటే ఏంటి, అసలు దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి? బికాస్ చాలా మందికి తెలియదు, అండ్ దగ్గరలో మనకి వరల్డ్ హార్ట్ డే కూడా రాబోతోంది. సో ఏం చెప్తారు సార్? Every year on 29th of September we celebrate this World Heart Day. Actually 2012 the basically world leaders have met and they decided that to contain the disease, and basically ippudu most of the deaths are because of non communicable diseases, NCDs antam. ఈ NCDsని ఎలా తగ్గించాలి, సో దాని గురించి వరల్డ్ లీడర్స్ అందరూ 2012లో కలిసి they decided that by 2025 we will reduce the NCDs by 25%. So to achieve that goal, every year on 29th of September the CVD community and the cardiovascular disease community includes the patients, the healthcare professionals, the doctors, the whole health industry. They all meet on a platform and decide that how to protect the heart of every human being and how to overcome the CVD diseases and reduce the global disease burden is the main aim for the World Heart Day. Okay. So every year World Heart Day ఒక థీమ్ ఉంటుంది. Exactly. అసలు ఈ ఇయర్ థీమ్ ఏంటి సార్? Yeah. You are very right. Actually basically every World Heart Day there is a theme given by the World Heart Federation. ఈసారి వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ టు బీట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. దాని మీనింగ్ ఏంటంటే లైక్ బేసిక్లీ యూజ్ హార్ట్ టు టేక్ ది బ్యాలెన్స్డ్ వ్యూ. ఇట్ మీన్స్ దట్ బేసిక్గా మనం హార్ట్తోని ఆలోచించి మన లైఫ్ స్టైల్ మార్చుకుని, సిమిలర్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని, stop smoking completely, tobacco consumption should be stopped completely. అట్లాగే రెగ్యులేటెడ్ ఆల్కహాల్ యూసేజ్ తీసుకుని అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుని వీ కెన్ బి ఏ రోల్ మోడల్ ఫర్ అవర్ ఓన్ చిల్డ్రన్ అండ్ ఫర్ అవర్ ఓన్ యంగర్ వన్స్. సో దట్స్ హౌ యూజ్ యువర్ హార్ట్ టు మేక్ ద రైట్ చాయిసెస్. సిమిలర్లీ ఆల్సో యూజ్ హార్ట్ టు లిసన్ టు యువర్ హార్ట్. వాట్ ఈస్ దట్ యూజ్ హార్ట్ టు లిసన్ టు యువర్ హార్ట్ అంటే, మీకు మీ ఇంట్లోని ఎవరికైనా, మీ పెద్దవాళ్ళకి ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజెస్ ఉంటే, హార్ట్ పేషెంట్స్ ఉన్నారంటే, లేకపోతే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లైక్ బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఒబిసిటీ ఉంది, ఆర్ ఆల్రెడీ నోన్ కార్డియక్ పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఈ అన్ఫోర్సీన్ పాండమిక్లోని డోంట్ డిలే ద ట్రీట్మెంట్, డోంట్ కీప్ దెమ్ ఎట్ హోమ్. వీ హ్యావ్ సెపరేటింగ్ కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ పేషెంట్స్ టోటలీ డిఫరెంట్లీ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాళ్ళ భయం మూలాన్ని హాస్పిటల్కి రానట్లేదు, కోవిడ్ వస్తుందేమో అని. కానీ దానివల్ల వాళ్ళు అసలు తనకే ఇంకా నష్టం చేసుకుంటున్నారు. సో నా ఒకటే అపీల్ ఏంటంటే అందరితోని, ప్రతి వాళ్ళతో నా అపీల్ దట్ ఇఫ్ యూ ఆర్ ఏ కార్డియక్ పేషెంట్ ఆర్ మీకు హార్ట్కి సంబంధించిన ఏదైనా డిసీజెస్ ఉన్నాయంటే, లేక మీకు బ్లడ్ ప్రెషరు, షుగరు చాలా రోజుల నుంచి మీరు చూపించుకోలేకపోతే మాత్రం ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి, యూ మస్ట్ గో టు ద హాస్పిటల్. అట్లాగే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ, ప్లీజ్ యూజ్ అంబులెన్స్ సర్వీసెస్. అంబులెన్స్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్, దే ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్. యూ కెన్ రీచ్ ద హాస్పిటల్ ఇన్ టైమ్ అండ్ యూ కెన్ బి సేవ్డ్. సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సార్ ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో కొంతమందికి ఆ కోవిడ్ ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు, కొంతమందికి చూపించకపోవచ్చు. బట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ వాళ్ళకి అటాక్ అయితే కోవిడ్ మళ్ళీ వాళ్ళని చాలా ఇది చేస్తుంది అనేది మనం చాలా వింటూ ఉన్నాం. సో అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కోవిడ్ అటాక్ అయితే అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? అబ్సల్యూట్లీ అండి. బేసికలీ కోవిడ్ అనేది మాత్రం ముఖ్యంగా రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్ చేస్తున్నది యాజ్ ఎ ప్రజెంటేషన్ గాను. కానీ వెరీ సూన్ హార్ట్ మాత్రం ఇన్వాల్వ్ ఎఫెక్ట్ అవుతున్నది. సో కోవిడ్ మూలాన హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజెస్ పెరుగుతున్నాయి. సిమిలర్లీ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ మూలాన ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ది ఫస్ట్ థింగ్ మనం ఏం నోటీస్ చేసామంటే బ్లడ్ ప్రెషర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కోవిడ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది.
అట్లాగే కోవిడ్కి ఒక సబ్సెట్స్, ఒక హై రిస్క్ గ్రూప్ అంటున్నాం, అంటే మేల్. స్పెషల్లీ ఏంటంటే మేల్స్లో ఎక్కువగా ఉంది, ఫీమేల్స్ కన్నా ఎక్కువగా కోవిడ్ తీవ్రత మేల్స్లో ఎక్కువగా చూపిస్తున్నది. ఆల్దో ఇద్దరు సెక్సెస్ని ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సేమ్ వే, బట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఆర్ మోర్ ఇన్ ద మేల్. అట్లాగే ఏజ్డ్ పీపుల్ మోర్ దెన్ 65 years వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది, కోవిడ్ రిస్క్ ఉంది. సిమిలర్లీ హార్ట్ రిస్క్ దాన్ని ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా ఉన్నది. డయాబెటీస్ కూడా మనకి కోవిడ్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నది. అంటే ఇట్స్ బోత్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనొచ్చు. అంటే మేబీ బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ కోవిడ్ ఎక్కువగా అవుతున్నది, ఆర్ కోవిడ్ మూలానికి కూడా ఈ డిసీజులన్నీ ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఇట్స్ బోత్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. కానీ హార్ట్ పేషెంట్స్ మాత్రం డెఫినెట్గాను కోవిడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే సపోజ్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పటివరకును, ఆర్ ఆల్రెడీ వాళ్ళకి ఏదో స్టెంటింగో బైపాస్ సర్జరీ అయిందంటే మాత్రం వాళ్ళకి కోవిడ్ వస్తే మాత్రం కాంప్లికేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మాత్రం కోవిడ్ తట్టుకోవడం చాలా కష్టం ఉంటుంది. సో అందు గురించి ఈ పేషెంట్స్కి ముఖ్యమైన మెసేజ్ నేను ఏమి చెప్తానంటే, ఇట్లాంటి పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసుకోకూడదు. మనం ఏంటంటే కోవిడ్ మూలాన్ని, కోవిడ్ భయం వల్ల హాస్పిటల్కి వెళ్లకుండా పర్లేదు మందుల మీద, ఫోన్ల మీద, ఎంతవరకు అఫ్కోర్స్ టెలికన్సల్టేషన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, దాన్ని యూస్ చేసుకుంటున్నారు అందరూ. బట్ దెర్ ఈజ్ వన్ స్టేజ్ వేర్ యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్. మీరు వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాల్సి వస్తుంది. మీ ఉన్న కార్డియాలజిస్ట్కి లేకపోతే మీ ఉన్న హాస్పిటల్కి మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్తే మీ కోవిడ్ కాంప్లికేషన్స్ మీరు తగ్గించుకోవచ్చు. కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ యాజ్ ఇట్ ఈస్ పెరుగుతున్నాయి, హార్ట్ అటాక్ మిమిక్ చేస్తున్నది. అంటే హార్ట్ అటాక్లో కొన్ని ఎంజైమ్స్ ఎలివేటెడ్ ఉంటాయి, అవి కూడా కోవిడ్లో ఎక్కువగా కనిపిస్తున్నది. హార్ట్ ఫెయిలియర్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది రెస్పిరేటరీ డిసీజు, బట్ రెస్పిరేటరీ డిసీజ్ మూలాన ఏంటవుతుందంటే హార్ట్ మీద లోడ్ పెరిగిన వల్ల హార్ట్కు దాన్ని వీక్ అవుతున్నది. సిమిలర్లీ హార్ట్కి ఇన్ఫెక్షన్ వస్తున్నది. ఈ హార్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వల్ల మయోకార్డైటిస్ అంటారు దాన్ని. సో వీటన్నిటి మూలాన ఏంటంటే హార్ట్ ఫెయిలియర్స్ ఎక్కువ అవుతున్నాయి, హార్ట్ కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి. అట్లాగే ఒక హార్ట్ రేట్ తగ్గుతున్నది, బ్రాడీకార్డియా అండ్ ఎరిథ్మియాస్ అంటాం, రిథమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ అగైన్ చాలా కామన్గా ఉన్నాయి కోవిడ్లోనే. సో ఎవరికైనా సాచురేషన్స్ తక్కువ ఉండి హార్ట్ రేట్ మాత్రం తగ్గుతుంటే మాత్రం మీరు యూ మస్ట్ గో టు ద హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇదివరకే గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి అండ్ ఇప్పుడు ఈ కరోనా సోకితే అది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని మనకు తెలుస్తుంది చెప్తున్నారు. సో అపోలో ఈజ్ హ్యావింగ్ ఎ బెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియా. సో ఈ టెక్నాలజీతో మనం ఈ తగ్గించవచ్చు అంటారా? అపోలో ఈజ్ యూజింగ్ ద టెక్నాలజీ టు ఎట్ ఇట్స్ బెస్ట్ టు బ్రింగ్ ద సొల్యూషన్స్ ఫర్ ద పేషెంట్స్. సో జనరల్గా ఎవరికైనా చెస్ట్ పెయిన్ వస్తే వాళ్ళు ముందుగా ఏం చేస్తారంటే ఒక ఏదో పక్కనున్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తారు, లేకపోతే నర్సింగ్ హోమ్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటారు. ఆ ఈసీజీ దాన్ని ఇంటరప్ట్ దాన్ని అనలైజ్ చేసి దానికి చెప్పేసరికి ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అవుతున్నది. సో వీ హ్యావ్ సమ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ ఇన్ అపోలో హాస్పిటల్ వన్ టెక్నాలజీ హబ్, వీ కాల్ ఇట్ యాజ్ ఎ హార్ట్ కమాండ్ సెంటర్. సో ఇట్స్ లైక్ ఎ కమాండ్ సెంటర్. We have a centralized monitors where cardiologist is sitting 24/7 and which is connected to various nursing homes and various hospitals and various diagnostic centers. So దాంట్లో ఏమవుతున్నదంటే ఏ పేషెంట్ని ఈసీజీ తీసుకుంటే ఈసీజీ తీసుకున్నగానే ఇమీడియట్గా వీ హ్యావ్ ప్లేస్ దీస్ మిషన్స్ ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద సిటీ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. Like as far as out of the state also there are many hospitals which are connected to us. And what happens is by these machines, the moment ECG is taken, అదే టైంకి ఆ ఈసీజీ మాకు కూడా రిలే అవుతుంది. సో వితౌట్ ఎనీ టైమ్ లాస్, simultaneously the moment a ECG graph is coming in the patient maybe is away about 500 kilometers from our center or maybe 5,000 kilometers away from our center, but we get the ECG simultaneously. And the best part of it is, సపోజ్ పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తున్నదని మనకి కనిపిస్తే సూచనలు ఉందంటే ఇమీడియట్గా విత్ ఇన్ మినిట్ వీ సెండ్ బ్యాక్ ద ఇన్ఫర్మేషన్ టు దట్ పర్టికులర్ సెంటర్ దట్ దిస్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఆన్ గోయింగ్ హార్ట్ అటాక్. సో వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ లైవ్స్ బై దిస్ పర్టికులర్ టెక్నాలజీ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సిటీ, వీ యాక్టివేట్ ద అంబులెన్సెస్ simultaneously and the patient can be picked up from that place and can be brought to the nearest hospital. This is how technology we are using. సో ఈ గుండె సమస్యలు అండ్ ప్లస్ ఈ కోవిడ్ ఉన్న వాళ్ళకి యాంజియోప్లాస్టిక్ అనేది చేస్తూ ఉన్నారు. సో అసలు వాట్ ఈస్ దిస్ సార్? ఏంటి అసలు, ఎందుకు చేస్తారు? ఏమైనా చెప్పగలుగుతారా బ్రీఫ్గా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. బేసిక్గాను హార్ట్ అటాక్ వచ్చినప్పుడు
ఆన్గోయింగ్ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ ఎంత త్వరగా, అంటే బేసిక్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే హార్ట్లో 3 రక్తనాళీలు ఉంటాయి, 3 పైప్స్ 3 ఆర్టరీస్ అంటాం. ఈ రక్తనాళీలో ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు, కంప్లీట్గా బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. దానివల్ల సివియర్ పెయిన్ వస్తుంది. సో ఎంత త్వరగా మనం ఆ బ్లాక్ క్లియర్ చేసుకోగలిస్తే అంత త్వరగా పేషెంట్ ఇంప్రూవ్ అవుతాడు, పెయిన్ తగ్గుతుంది అండ్ లైఫ్ సేవ్ అవుతుంది. సో ఇదివరకు ఏంటంటే మనం కొన్ని మెడిసిన్స్ ఇచ్చి క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ ఉండేవి, అవి ఇచ్చి క్లాట్ డిజాల్వ్ చేసేవాళ్ళం. కానీ లాస్ట్ 10 years నుంచి మనం ఏం చేస్తామంటే ఎవరికి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎంత త్వరగా అయితే అంత త్వరలో అంబులెన్స్లో షిఫ్ట్ చేసుకుని వాళ్ళని హాస్పిటల్ హార్ట్ అటాక్ ఆన్గోయింగ్ హార్ట్ అటాక్ ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి వాళ్ళ యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ అయిన ఆర్టరీని ఓపెన్ చేస్తాం. దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. ఇప్పుడు ఈ సమయంలో, ఈ కోవిడ్ సమయంలో బికాజ్ లాజిస్టిక్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిమిలర్లీ సమ్ హాస్పిటల్స్లో బికాస్ ది అదర్ ఐసీయూస్ ఇన్వాల్వ్ ఉన్న వల్ల ఇనీషియల్గా ఒపీనియన్ ఏమొచ్చిందంటే మనం వీళ్ళకి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అవాయిడ్ చేసుకుని క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ ఇస్తే మంచిదని. బట్ అగైన్ అంటే బేసిక్లీ ఇవి గైడ్ లైన్స్ కాదు, దీస్ ఆర్ ద గైడెన్సెస్ బికాజ్ ఇట్స్ టూ ఎర్లీ. సో గైడ్ లైన్స్ ఈజ్ బేసిక్లీ ఆన్ ఎవిడెన్స్ బేస్ ఉంటుంది, కానీ ఇది గైడ్ లైన్స్ కాదు. ఇది గైడెన్స్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మారాయి. ఈ ప్రకారం ఏంటంటే ఫస్ట్ 60 minutes 90 minutes సాధ్యమైనంత వరకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయడమే మంచిది. దాని గురించి అపోలో హాస్పిటల్ మేము అన్ని సెంటర్స్లోని మేము ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో వితౌట్ టైం వేస్ట్, వితిన్ 60 minutes ఈవెన్ కోవిడ్ ఉన్న వాళ్ళకు దాను సపోజ్ పేషెంట్ సస్పెక్టెడ్ కోవిడ్ ఉన్న వాళ్ళకి మేము కోవిడ్ పాజిటివ్ అని ట్రీట్ చేసి, అంటే వీ సస్పెక్ట్ దెమ్ యాజ్ కోవిడ్ పాజిటివ్ అండ్ వాళ్ళని ఓటీలో తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేస్తాం. దాని తర్వాత కోవిడ్ టెస్ట్ పంపిస్తాం. వితిన్ 24 hours కోవిడ్ రిజల్ట్ వచ్చినప్పుడు కోవిడ్ నెగిటివ్ ఉంటే మాత్రం వాళ్ళు గ్రీన్ హాస్పిటల్లోనే ఉంటారు, గ్రీన్ ఛానల్లోనే ఉంటారు. కోవిడ్ పాజిటివ్ వస్తే మాత్రం ఆ పేషెంట్ వల్ల కోవిడ్ ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. సో బీపీ ఉన్న వాళ్ళకి సార్ వీళ్ళకి మందులతో తగ్గే ఛాన్స్ ఉంటుంది అంటారా? బికాజ్ ఈ మధ్య కాలంలో ఎరోనాబ్స్ అనే పేరు ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అసలు ఏంటి ఎరోనాబ్స్ అంటే ఏంటి, దీనికి బీపీకి రిలేషన్ ఏంటి అసలు? అంటే మీ 2 questions నేను సెపరేట్గా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ అన్నది బీపీ అన్నది యాక్చువల్గాను బిగినింగ్లోని, అంటే మీకు కోవిడ్ గురించి కొంచెం మనం అర్థం చేసుకోవాలంటే కోవిడ్లోని ఒక స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి కోవిడ్ మీద. ఓకే, కోవిడ్కి ఆ వైరస్ చుట్టుపక్కల అంతాను ఆ స్పైక్ ప్రోటీన్ అన్నది ఒక రిసెప్టర్కి వెళ్ళి అటాచ్ అవుతుంది మన బాడీలో. అది అయ్యే రిసెప్టర్ని ACE2 రిసెప్టర్స్ అంటారు. సో కోవిడ్ స్పైక్ ప్రోటీన్ ACE2 రిసెప్టర్స్ ఇవి 2 కంబైన్ అయినప్పుడే అది మన కోవిడ్ వైరస్ అన్నది సెల్ ఎంట్రీలో అవుతుంది, బాడీలో ఎంటర్ అవుతుంది. సో కొన్ని బీపీ మెడిసిన్స్ ఉన్నాయి, దాన్ని ACE2 ఇన్హిబిటర్స్ అంటారు. అంటే దాంట్లోని ఇవి బీపీ మెడికేషన్స్, లోసాటన్, వెల్సాటన్, టెల్మిసాటన్ ఇవన్నీ ఉన్నాయి. సో బిగినింగ్లో ఏమన్నామంటే ఇది బేసిక్లీ ఈ మెడిసిన్స్ మూలాన్ని ప్రాబబల్లీ కోవిడ్ పెరుగుతుందేమో, బికాజ్ అవి కూడా ACE2 ఇన్హిబిటర్స్ ఆల్రెడీ ఈ మందులు తీసుకున్న వల్ల బ్లాక్ అయిపోతే వైరస్ ఈజీగా ఎంటర్ అయిపోతుందని. బట్ దాని తర్వాత చాలా స్టడీస్ వచ్చాయి, దాంట్లో ఇది తేలిందంటే ఈ బీపీ మెడిసిన్స్ మూలాన్ని మాత్రం మనకి కోవిడ్కి ఎటువంటి రకం రిస్క్ పెరగదు అండ్ ఈ బీపీ మందులు మానకూడదు, స్టాప్ చేయకూడదు. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్, దానివల్ల మనకి ఏం రిస్క్ లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆన్ బీపీ మెడికేషన్స్, ఆ మెడిసిన్స్ ప్లీజ్ దయచేసి మీరు ఆ మందు మాత్రం స్టాప్ చేయొద్దు. దానివల్ల మాత్రం మీ కోవిడ్ ఛాన్సెస్ పెరగవు అండ్ దానివల్ల కోవిడ్ రిస్క్ ఏం లేదు. సో దట్ ఈజ్ యాజ్ ఫార్ ఎస్ ద బీపీ మెడికేషన్ ఇస్ కన్సర్న్. ది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగిందంటే ఎరోనాబ్స్ అనేది. ఇవాళ మనం అందరూ ఏంటంటే వ్యాక్సిన్కి డెస్పరేట్లీ వెయిట్ చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే వ్యాక్సిన్ వచ్చిందంటే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అండ్ మనం ఈ కోవిడ్ నుంచి బయటపడతామని. సో దాని గురించి ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది, వ్యాక్సిన్ బేసిక్గాను బాడీలో ఒక ప్రొటెక్టివ్ మెకానిజంని డెవలప్ చేస్తుంది. ఆ ప్రొటెక్టివ్ మెకానిజంని యాంటీబాడీస్ అంటారు. సో మనం ఒక వైరస్ వెదర్ ఇట్ ఇస్ డెడ్ సెల్స్ ఆర్ లైవ్ సెల్స్ తీసుకుని డెడ్సే ఉంటాయి, దాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఒక యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ వైరస్ని ఫైట్ చేయొచ్చు. సో దట్ ఈస్ హౌ వీ బికమ్ సేఫ్. కానీ దానికి ఏంటంటే ఆ వ్యాక్సిన్ ఐదర్ ఇంజెక్షన్ ఫామ్లో తీసుకోవాలి, లేకపోతే అది ఎంతకాలం నడుస్తుందో మనకు తెలియదు. ఈ ఏరోనాబ్స్ అన్నది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇది ఒక రీసెర్చ్, అగైన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ, హౌ బెస్ట్ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ అనేది. ఈ ఏరోనాబ్స్ అనేది నానో యాంటీబాడీస్ అంటారు దీన్ని.
నానో యాంటీబాడీస్, నానో చిప్స్ లాగా నానో యాంటీబాడీస్ అనేది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు వీళ్ళు డెవలప్ చేసింది ఏంటంటే క్యామెల్స్లోని ఇంకా ఈ కొన్ని యానిమల్స్లో వాళ్ళు చూసారు. ఈ యాంటీబాడీస్ ఏంటంటే ఒక బేసిక్ అగైన్ మళ్ళీ అది స్పైక్ ప్రోటీన్ మీద ఒక డొమైన్ బైండింగ్ ఉంటుంది. సో ఆ డొమైన్ బైండింగ్ని ఈ నానో యాంటీబాడీస్ వెళ్ళి అటాక్ చేస్తే అది ఏంటంటే అది ఒక ఏరోసాల్ లాగా ఇన్హేల్ చేయాలి దానికి మనం ఇంజెక్షన్ తీసుకోక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ షార్ట్స్ ఫర్ దాట్. అది ఒక ఏరోసాల్ లాగా ఉంటుంది. అది ఒకసారి పీరిస్తే మాత్రం ఒక కోటింగ్ చేస్తుంది మన ఆల్ ది ఎయిర్వే, దీంట్లో నోట్లోని, థ్రోట్లోని అండ్ యాజ్ వెల్ యాజ్ నోజ్లోని ఒక కోటింగ్ చేసేస్తుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ వైరస్ వస్తే మాత్రం ఆ వైరస్ ఈ పర్టికులర్ నానో యాంటీబాడీస్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఏరోనాబ్ ఈజ్ అ వెరీ ప్రామిసింగ్ టెక్నాలజీ. ప్రాబబ్లీ అది వ్యాక్సిన్ కన్నా బెటర్ పనిచేయచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవచ్చు మనం. దానివల్ల రిస్క్ కూడా ఉండదు. బట్ ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ బికాజ్ ఇంకా హ్యూమన్ బీయింగ్స్ మీద ఇంకా ట్రై చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ బీన్ టెస్టెడ్ ఇన్ యానిమల్స్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. బికాజ్ వ్యాక్సిన్స్ కూడా మీకు తెలిసిందే, జనరల్గా వ్యాక్సిన్స్ డెవలప్ చేయడానికి 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. అలాంటిది మనం 9 నెలల నుంచి 12 నెలలు 14 నెలల్లో తీసుకొద్దానికి ట్రై చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 10 క్యాండిడేట్స్ phase 3 ట్రయల్కి వచ్చేసాయి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ బై ఇయర్ ఎండ్ వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 vaccine which will be successful and which can be used. రైట్, చాలా గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే జనాలు చాలా విసిగిపోయారు సార్. అబ్సల్యూట్లీ ప్రతిరోజు కోవిడ్ అని విని ఏదో ఒకటి, అసలు అది అమెరికా వ్యాక్సిన్ అవ్వచ్చు, ఇండియా వ్యాక్సిన్ అవ్వచ్చు, ఏదో ఒకటి వస్తే చాలు అనే ఫీలింగ్లో ఉన్నారు. వెరీ కరెక్ట్ అండి. కానీ ఒకటే అగైన్ నేను మా ఆడియన్స్ అందరికీ రిమైండ్ చేస్తానంటే, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పాండమిక్లో ఏంటంటే ఫెటీగ్ అంటారు. సో ఫెటీగ్ ఈజ్ ద రీజన్ ఫర్ స్టాపేజ్ ఆఫ్ పాండమిక్ అని అంటారు. అంటే పీపుల్ విసికెత్తిపోతుంది. కానీ దాని మూలాన కాంప్లిసెన్సీ మాత్రం రాకూడదు. కాంప్లిసెన్సీ వచ్చిందంటే మాత్రం ఐఎమ్ వరీడ్ దట్ అగైన్ ద డిసీజ్ విల్ ఇంక్రీజ్. బట్ దేర్ ఆర్ డౌట్స్ వెదర్ రీఇన్ఫెక్షన్ మళ్ళీ అవుతుందా వీళ్ళకి, ఎందుకంటే కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి రీఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. అండ్ సిమిలర్లీ హర్డ్ ఇమ్యూనిటీ అనేది మరొకటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే అబౌట్ 60% నుంచి 70% మందికి ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు ఒక ప్రొటెక్షన్గా యూజ్ చేస్తారు. మేబీ అప్పుడు మనం అది హర్డ్ ఇమ్యూనిటీ వల్ల ఏంటవుతుందంటే ఈ డిసీజ్ స్ప్రెడ్ మాత్రం తగ్గుతుంది. బట్ ఈజ్ ఇట్ ఈక్వలెంట్ టు వ్యాక్సిన్? నో, ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఈక్వలెంట్ టు వ్యాక్సిన్. సో హర్డ్ ఇమ్యూనిటీ కూడా మనకి ఇవాళే ఐసీఎంఆర్ రిపోర్ట్ ఏం వచ్చిందంటే దట్ ఆల్మోస్ట్ 40-45% మనకి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందంటే పాపులేషన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ టు 40-45%. మేబీ ఇది కూడా పెరిగితే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లీ బై ఇయర్ ఎండ్ మాత్రం ఈ డిసీజ్ ఎస్పెషల్లీ దిస్ పాండమిక్ క్యాన్ బి కంట్రోల్డ్. సో ఇప్పుడు చాలామంది ఈ కరోనాని ఫేస్ చేస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ హాస్పిటల్. సో ఇంట్లో అయినా ఉంటాము, మాకు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ హాస్పిటల్కి అయితే రావట్లేదు. సో దీనికి సంబంధించి అపోలో హాస్పిటల్ కొత్త ప్రోగ్రామ్ ఇన్వెంట్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ అపోలో కవచ్. సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి సార్. అబ్సల్యూట్లీ అండి. బేసిక్లీ అపోలో కవచ్ ఈజ్ అగైన్, అంటే మీరు చెప్పింది కరెక్టే. చాలామందికి ఈ భయం ఏంటంటే ఓకే నాకు వచ్చింది కానీ నేను హాస్పిటల్కి వెళ్తే ఇంకా పెరిగిపోతుంది, ఇంకా మిగతా వాళ్ళకు దాని వస్తుందని. సో అందుకని దాంట్లో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి ఐ ఎట్ హోటల్ అండ్ ఐ ఎట్ హోమ్ అని. అంటే దీ స్కీమ్స్లో ఏంటంటే బేసిక్గాను పేషెంట్కి సిమ్టమ్స్ ఎక్కువ లేవు, అంటే బ్యాడ్గా లేదు, ఓన్లీ ఆఫ్కోర్స్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉన్న మూలాన హీ ఈజ్ లేబుల్డ్ యాజ్ అ కోవిడ్. కానీ మిగతా కాంప్లికేషన్స్ లేవు, సాచురేషన్స్ వెల్ మెయింటైన్డ్ ఉన్నది, మిగతా అదర్ హ్యూమోడైనమిక్ కాంప్రమైజ్ లేనప్పుడు వీళ్ళకి స్టిల్ అబ్జర్వేషన్ కావాలి. స్టిల్ దే రిక్వైర్ ఎవ్రీడే కవరేజ్, ఎవ్రీడే సిస్టర్ అండ్ డాక్టర్ షుడ్ సీ దెమ్ ఏంటి హౌ దే ఆర్ ప్రోగ్రెసింగ్ అన్నది. సో ఫర్ 14 days to 15 days వాళ్ళు కావస్తే హోటల్లో ఉండొచ్చు. హోటల్తో అపోలో హాస్పిటల్ హెస్ టైడ్ అప్ విత్ ఫ్యూ బెస్ట్ హోటల్స్ and every care is taken in those hotels, and also a doctor as well as the nursing care is provided all the time. Atlage kontamandi they are not even willing to come to the hotels also, stay at home. Dani mulana ente you can stay in your own home provided you have a separate room for yourself. We again provide the nursing care as well as the doctor visits. So that is how the kavach is working for all these group of people. Right. సో ఈ పాండమిక్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పాండమిక్స్ వచ్చిన ప్రతిసారి జనాలు చాలా హరియప్ అయిపోతూ ఉంటారు. సో నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి, ముందు బీపీ ఉందా తగ్గించుకోవాలి, షుగర్ ఉందా తగ్గించుకోవాలి, సో వీటిలో ఉంటూ ఉంటారు. బట్ అపోలో ఈసారి కొంచెం అడ్వాన్స్డ్గా చాలా బెస్ట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది అని చెప్పుకోవచ్చు సార్. ఇట్స్ కాల్డ్ అపోలో ప్రో. సో దాని గురించి చెప్పండి సార్. ఇట్స్ బేసిక్లీ ప్రో హెల్త్ అండి. అండ్ యూ వెరీ రైట్లీ యూ సెడ్ దట్ బికాస్ అంటే ఇట్స్ ఎ ప్రిపరేషన్. బికాస్ అఫ్ కోర్స్ పాండమిక్ ఆల్మోస్ట్ 100 years తర్వాత మళ్ళీ వచ్చింది. బట్ ఏంటంటే అందరూ ఇదే భయపడుతున్నారంటే మళ్ళీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మరో
పాండమిక్ రావచ్చు, ఎనీ అదర్ సమ్ వైరస్ అటాక్స్ కూడా ఉండొచ్చు. సో ఆబ్వియస్లీ ద వే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ హ్యాస్ టు చేంజ్. అండ్ మనం ఇన్ అడ్వాన్స్లో మనం చూసుకోవాల్సి వస్తుంది వాట్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వన్ కెన్ ఫేస్. సో దాన్ని ఒక ప్రో హెల్త్ అంటాం. అంటే ఇన్ అడ్వాన్స్ యూ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఈజ్ యువర్ హెల్త్ స్టేటస్. అండ్ దీంట్లో మేము కంప్లీట్గా టెక్నాలజీని యూస్ చేసాము. డీప్ లెర్నింగ్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ద మిషన్ లెర్నింగ్ ఇవి రెండింటిని యూస్ చేస్తూను వీ హ్యావ్ యూజ్డ్ ఏఐ ఎక్స్టెన్సివ్లీ ఇన్ దిస్ హోల్ గ్రూప్. అండ్ దాంట్లో ఏం చేస్తామంటే పేషెంట్ బేసిక్లీ ఈవెన్ ఇఫ్ దే కమ్ టు రిసెప్షన్ ఓ ఫ్యూ క్వశ్చనర్స్ ఉంటాయి, దర్స్ హార్డ్లీ అబౌట్ 7 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. వన్స్ వీ ఫీడ్ ఇన్ టు దట్ ఆటోమేటిక్లీ వీ హ్యావ్ ప్రిపేర్డ్ అ ప్రోగ్రామ్ వేర్ బై మనకు తెలుస్తుంది ఈ పేషెంట్కి మిగతా ఈ అడ్వాన్స్ టెస్ట్లకు అవసరం ఉన్నాయి, లైక్ హార్ట్కి సంబంధించిందా, లంగ్కి సంబంధించిందా, బ్రెయిన్కి సంబంధించిందా, లేదా కిడ్నీకి సంబంధించిందా, అది మనకి ఏఐ జనరేటెడ్ హెల్ప్ ఉంటుంది. అది ఒకసారి వచ్చిన తర్వాత ఆ టెస్ట్లు వీ కెన్ అసెస్ ద రిస్క్ దట్ వాట్ ఈస్ హిస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్ in next 5 years or 10 years or 15 years with specific with a almost a tune of 95% sensitivity we can tell. And the advantage of this Pro Health is it's a 3 years program. So once you are registered with that, we also keep a track of you. We will tell you what is ఇవాళ మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ స్కోర్ ఎంత, అది ఒక ఫిగర్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ 3 నెలల్లో 6 నెలల్లో మా ట్రైనర్స్, మా ఫిజికల్ ఫిట్నెస్ పీపుల్, మా డాక్టర్స్ మీకు చెప్పిన తర్వాత వెదర్ దట్ పర్టికులర్ స్కోర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, దట్ ట్రెండ్ ఆల్సో వి గివ్ ఇట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు. మరో వారం మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.